దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన ఆత్మీయ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? దేవుడిచ్చిన సమయాన్ని మరి మీతో కొన్ని మాట పంచుకోవాలని ఆశపడుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, దేవుడు మనకిచ్చిన ఈ సమయము చాలా అనుకూలమైనది. ఈరోజు మనం గుర్తించాలి. దేవుని యొక్క వాక్యము చదివిస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథము నుంచి మనం ప్రతిరోజు ఆయన మాటలు మనం తెలుసుకుని నేర్చుకునే వారిగా ఉండాలని ప్రతి దినము మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఎంతవరకు దేవుని వాక్యాన్ని విని అనుసరించి నడుచుకుంటున్నారు? మనం ప్రతిరోజు ఏం చేయాలండి? ప్రతిరోజు మనం ఎలా ఉన్నామో సరి చేసుకున్నామా లేదా, లేకపోతే మనం ఎలా జీవించగలుగుతున్నాం? ఈరోజు ఒక మాట మీకు తెలియపరుస్తున్నాను. ఈరోజు అంశం ఏమిటంటే కనుక దైవ వాక్యము నిరాకరించుట. అనగా దేవుని వాక్యాన్ని ఎంతోమంది నిరాకరిస్తూ ఉన్నారు. దేవుని వాక్యము ఎవరు కూడా అర్థం చేసుకునే స్థితిలో కాకుండా దైవ వాక్యం అనగా మన జీవితంలో అన్నిది నిర్లక్ష్యం చేసుకుంటున్నాం. ఆ వాక్యాన్ని కూడా విని గ్రహించలేని మనసు చాలామంది ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము దేవుని యొక్క సన్నిధానంలో అనేక విషయాలు నేర్చుకుంటే కనుక దేవుని వాక్యానికి లోబడి వాక్యానుసారంగా మనము నడుస్తున్నామా లేదా మనం ఎంజలి సరి చేసుకోవాలి. ఎప్పుడైతే ఆయన వాక్యానుసారంగా మనం నడుచుకుని వాక్య ప్రకారంగా మనం జీవించబడతామో అయ్యా మన జీవితంలో అనేక సార్లు ఫలింప చేస్తూ ఉంటాయి. ఆ ఫలింప జీవితంలో మనకు కావాలి అంటే కనుక మన ఫలాలు అనేదిగా మనకు ప్రతిఫలముగా ఇస్తాడు. లేదు నేను ఫలించలేను, ఆయన వాక్యం వినలేను అంటే కనుక మనం నిర్లక్ష్యం చేసే వ్యక్తులుగా ఉంటాం. ప్రతిదీ కూడా నిరాకరించే వ్యక్తులుగా ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ దేవునికి వాక్యము చాలా స్పష్టంగా మనకి రాయబడుతున్న మాటలు, కొన్ని మాటలు చెప్తే గనక ఆయన ఎవరిని పంపించాడు, ఎవరైతే మనము నమ్మలేదో ఆయన వాక్యం వినలేదు. ఈరోజు మనం ఏదైనా వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యాన్ని చెప్పినప్పుడు ఏం చేస్తారు? చాలామంది నిరాకరిస్తారు. ఈ వాక్యం మనం వినాలేంట్లే అంటే మీరు మనుషులు చూస్తున్నారా, దేవుడు చూస్తున్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఆలోచన చేస్తూ ఉండాలి. ఆలోచన చేస్తున్నప్పుడే ఆ మాటలు మనకు అర్థమవుతాయి. ఇక్కడ చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 38, 39, 40 ఈ 3 వచనాల్లో రాయబడిన మాటలు ఒక్కసారి మనం బైబిల్ నుంచి చదువుకుందాం. ఆయన ఎవరిని పంపునో ఆయనను మీరు నమ్మలేదు గనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. లేఖమునందు మీకు నిత్య జీవము కలదని తలంచుసు వాటిని పరిశోధించుచున్నారు. అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అయితే మీకు జీవము కలిగినట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ ఈ చదివిన భాగాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే అందులో ఉన్న మాటలు చాలా స్పష్టంగా మనకి అర్థమయ్యేలాగా అండి, చాలా విషయాలు మనం తెలుసుకున్నట్లుగా. ఎందుకంటే క్రీస్తునే నిరాకరించుతున్నాం. దైవవాక్యం అనగా క్రీస్తు అని క్రీస్తునే మనం ఏం చేస్తాం? నిరాకరించేస్తాం. ఆయన ఎవరో మనకు తెలియదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలా అనేక మంది కూడా ఏం చేస్తున్నామండి? దేవుని వాక్యాన్ని నిరాకరించేవారిగా ఉన్నాం, దేవుని విడిచిపెట్టేసేవారిగా ఉన్నాం. ఈరోజు మనం ఒక మాటను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఏమన్నాడు? ఆయన ఎవరిని పంపునో ఆయనను మీరు నమ్మలేదు. అయ్యా నేను ఒక వ్యక్తిని పంపించాను, ఆయన మీరు నమ్మరా? ఆయన వాక్యం విన్నారా? వినలేదు, నమ్మలేదు కనుక మీరు ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. నువ్వు నమ్మకం ఉంది కదా, నువ్వేదన్నా పని చేసి నమ్మకంతో పని చేస్తే పని జరుగుతుంది. నువ్వు నమ్మకంలో పని చేస్తే పని జరుగుతుందా? జరగదు. అలాగే నీవు దేవుని వాక్యాన్ని, ఆ దేవుడు ఆయన పంపించినప్పుడు ఆయన ఎవరో మనకు తెలియదు. ఆయన నిజమే యేసుక్రీస్తు వారిని ఈరోజు మనం నమ్మకుండా ఆయననే నిరాకరించాం.
మరి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడని నీకు తెలియకుండా అండి ఈరోజు తెలుసుకోలేదు, నమ్మలేదు, ఆయన ఎవడో మనకెందుకులే, ఇలాంటి వారు చాలామంది ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలు, మొదట మనము తెలియకపోతే తెలుసుకొని అనుసరించాలి. నాకు అన్నీ తెలుసు అంటారు, ఏమీ తెలియదు. ప్రియ దేవుని బిడ్డలు, చాలా అంటే తెలివితేటలు, అతి తెలివితేటలతో మాట్లాడతారు. ఎందుకు? సమస్తంలో తెలుసు అంట, కానీ దాంట్లో ఏది కూడా వారికి అర్థం కాదు. మనం ఏమో దేవుని వాక్యం చెప్తుంటే మనము నేర్చుకోమంటుంది. తెలియని విషయాలు బైబిల్ గ్రంథం మనకి తెలియపరుస్తూ ఉంది. ఈరోజు ఆయన మాటలకు, ఆయన వాక్యానికి లోబడి ఆత్మసారమైన జీవితంలో మనం ఉండాలి, నిత్య జీవంలో మనం కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆయన మాటకి మనం లోబడి జీవించగలుగుతామో, ఈరోజు ఎంతమంది అంటే కనుక అవిశ్వాసం కలిగిన వారు ఈ వాక్యాన్ని ఎవరు నమ్మలేదని, ఆయన నమ్మలేదు, ఆ వాక్యాన్ని కూడా నిరాకరించబడ్డారు. అంటే దగ్గర ఏముందండి? అవి విశ్వాసులు. అది విశ్వాసం అంటే ఎలా ఉంటుంది? చక్కగా దాన్ని గ్రహించుకుని ఆ మాటలు మనం చక్కగా జీవించబడి ఆత్మంగా మనం బలపడిపడి నిత్య జీవం మన కళ్ళని ముందుకు ప్రయాసపడుతూ ఉంటాం విశ్వాసంతో. ఇది నేను చెయ్యాలి అనే భావం మనలో ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంతమంది ఇలా ఉండాలని అనుకుంటున్నాం, ఎలా మనం చేయాలనుకుంటున్నాం? ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించాలి. అందుకని అన్నాడు, మన ప్రతి విషయంలోనూ నీతి బోధన అనేక కోట్లలో కనబడుతుంది. నీతి బోధన అనేక చూస్తే లేఖనమునందు మీరు నిత్య జీవమును కలదని తలంచేస్తూ వాటిని పరిశోధించుతున్నారా అండి? ఏ రోజైనా వాటిని మనం చక్కగా అర్థం చేసుకుని లేఖనము ద్వారా చెప్తున్న ప్రతి మాట మీకు నిత్య జీవము కలదని ఈరోజు మీరు వాటిని పరిశోధన చేస్తున్నారా? ఆ నిత్య జీవం మనకు ఉంటుందా కలదా అంటే కనుక మనం ఏం చేస్తాము? రక్షణ అనేది నిర్లక్ష్యం చేసేస్తాం. ఇంకా నిత్య జీవం మనకి ఎలా చెప్పండి? నిత్య జీవంలో మరి రావాలంటే ఎలా వస్తుంది? రాదు కదండి. ఎందుకంటే రక్షణను మనము నిర్లక్ష్యం చేయడమే. ఈ ఎప్పుడైతే నిర్లక్ష్యం మనం చేసేస్తామో నిత్య జీవం అనేది మనము పొందుకోలేము. దేవుని వాక్యం మనలో లేదు, ఆయన వాక్యం నిరాకరించేసాం. మరి శరీరానికి మనకు కావాల్సిన అన్ని పోషకాలు ఉన్నాయి, కానీ ఆత్మకు ఉంటుందంటే మన మధ్యన ఉండట్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు గమనించాలి, దేవుని వాక్యము చలవిస్తుంది కాబట్టి ఆ వాక్య ప్రకారంగా మనం నడుచుకున్నట్లయితే కనుక నిత్య జీవము మనము కూడా దానిని కలదానా తలంచుస్తున్నామా, వాటిని నువ్వు పరిశోధన చేస్తున్నావా, ఇది నాకు ఉందా లేదా అని ఏ రోజైనా పరిశోధన చేసుకోవాలంటండి. ఎప్పుడైతే ఈ పరిశోధన మనం చేస్తామో, ఈ పరిశోధన ద్వారా మనం జీవించబడతామో ఆత్మిక జీవితాలు మన జీవితాలు వెలిగించబడతాయి, ఆత్మీయంగా మనము నడిపించబడతాం. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, మనలో ఆయనలో జీవమును ఆయన మార్గంలో మనము తలంచేవారుగా ఉండాలి, ఆత్మీయంగా మనము బలపడేవారుగా ఉండాలి. మన జీవములో ఏది కలిగి ఉండాలి? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ద్వారా మనకు సెలవిస్తుంది కాబట్టి ఆయన వాక్యములో ఆయన నిత్య జీవులు మనం కలిగి ఉండాలంటే, ఆత్మపూర్వంగా మనం నడుచుకోవాలంటే, నిత్య జీవులు మనం కలిగి ఉండాలంటే ఏమిటి అసలు? ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క విషయాలు మనం తెలుసుకుని ఆత్మపరంగా నడుచుకుని నిత్య జీవులో మనం కలిగి ఉండాలంటే కనుక ఒకసారి గమనించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆనందము ఎప్పుడు ఉండాలి అంటే కనుక దేవుని వాక్యములో ఉండడానికి ఆనందం ఉండాలి. మనం ఎప్పుడు ప్రతిదీ కూడా నిర్లక్ష్యం చేస్తూనే వస్తున్నాం. రక్షణ భాగం మనకి ఎప్పుడు మన జీవితం నిర్లక్ష్యం అయిపోతుంది. ఎప్పుడు మనం రక్షణ భాగం నడుచుకుంటూ ఎప్పుడు ఆయన ఆనందాన్ని పొందుకొనిడతాం. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ వాక్యం చదవాల్సిన ప్రతి ఒక్కరిని కూడా మనం జాగ్రత్తగా దేవుని వాక్యం ఇప్పుడు కూడా నిరాకరించకూడదు. ఆయన వాక్యాన్ని వినాలి, అవి గ్రహించాలి, ఆ వాక్యం మన హృదయంలో భద్రపరుచుకోవాలి. వాక్యసార జీవితంలో మన మధ్య ఉందా లేదా ప్రతిరోజు నువ్వు దాన్ని సరి చేసుకోవాలి. మనం ఎప్పుడైతే అలా సరి చేసుకునే వారిగా ఉంటామో, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది, అయితే అన్నాడు, అయితే మీకు జీవమును కలిగినట్లు మీరు నా యొద్దకు రానన్నారు. అయ్యా, మీకు జీవము కావాలి,
అంటే నా దగ్గరికి వస్తారా? రాలేరు, కానీ నాకు జీవము కావాలి. ఎలాగో చెప్పండి. ఇక్కడ ఏం చేస్తున్నానండి? దేవుడు పిలుస్తూ ఉంటే మనం నిరాకరణ చేస్తున్నాం. రండి, మీ అందరికి ఆహ్వానం పలుకుతున్నాడు ఆయన. నిత్య జీవం మీకు ఉంది రమ్మని పిలుస్తుంటే మనం వెళ్ళాక నిత్య జీవం ఏం చేస్తున్నాం? ఆయన వద్దకి వెళ్ళాక అది కూడా మనం కోల్పోతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుని వాక్యం అంటుంది కాబట్టి మనం అనుదినమును ఆయన అవమానమును ఈరోజు ఎంతమంది నిరాకరించబడ్డాడు. జీవమును క్రీస్తు ఆయన అధిపతిగా ఉన్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటలు, దేవుని వాక్యాన్ని తెలుసుకుని ఆత్మీయంగా ఎంతమంది మనం బలపడుతున్నాం? ఎంతమంది దేవుని వాక్యాన్ని విని గ్రహించగలుగుతున్నాం? ప్రియ దేవుని బిడ్డలారా, మన నిత్యము అనుదినమును ఆయన మార్కులు మనము స్థిరంతముగా ఉండాలి. బైబిల్ వాక్యం చదివిస్తుంది కాబట్టి మనము ఏం చెబుతున్న దినమును ఆత్మీయత మనము నడుచుకోవాలి. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమన్నా జీవమును క్రీస్తు అంటే నేను మనుషుల వలన మహిమ పొందువాడును కాను. నేను చక్కగా చెప్తా చూడండి. నేను మనుషుల ద్వారాగా అభివృద్ధి పొందాను, మనుషుల ద్వారా వచ్చేవాడిని కాదు నన్ను. ఎందుకంటే ఆయన అన్నాడు జీవమే క్రీస్తు, హృదయం రహస్యములు ఎరిగిన క్రీస్తు. హృదయ రహస్యములు అన్నీ తెలుసండి. నువ్వు ఎలా ఉంటున్నావో, ఎలా జీవిస్తున్నావో మనం అనుకుంటే ఏమీ తెలియదు, నాకు ఏం పర్వాలేదు అనుకుంటాం. సమస్తము నీ రహస్యాలు ఆయన ఎరిగిన వాడు. అందుకే జీవం మన క్రీస్తుగా ఉన్నాం. ఆ నిత్య జీవులు మనం క్రీస్తును ధరించుకున్న వారిగా ఉండాలి. ఈరోజు మన మధ్యన ఏమీ లేదు, వాక్యము లేదు, రక్షణ లేదంటే వాక్యం ఉంటే రక్షణ ఉంటుంది. దేవుని వాక్యం లేకపోతే మన జీవిత రక్షణ అనేది ఎక్కడి నుంచి వస్తుందో చెప్పండి? ఆ మాటలు వినే కదా నీ హృదయాలు మార్చుకుని, ఆలోచన మార్చుకుని రక్షణ భాగ్యం నడిపించబడతో ప్రతిదీ నీ జీవితం నిర్లక్ష్యం అయిపోతుంది. దేవుని వాక్యం నిర్లక్ష్యము, మా జీవితంలో ప్రతిదీ కూడా నిర్లక్ష్యము. ఏది చేయాలి? నిర్లక్ష్యము. దేవుని విడిచిపెడితే నిర్లక్ష్యం, అన్నీ నిర్లక్ష్యం చేసుకుని దేవునికి దూరం అయిపోయి ఈ లోకాసారంగానే జీవితంలోనే జీవించబడుతున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు మనము ఆలోచన చేయాలి? ఎంతవరకు మనం ఆయన మార్గంలో మనం అంటే కనుక ఆయన ఎవరిని పంపినో, ఎవరు పంపనంటే ఆయన్ని తెలుసుకున్నావా? ఆయన యేసుక్రీస్తుని పంపితే ఆయన ఎవరో నీవు నమ్మలేదు. నేను ఎవరో నాకెందుకులే. ప్రియ దేవుని బిడ్డ, అలాంటి వ్యక్తులు ఇంకా మనము జీవిస్తున్నాం, అలా ఉండిపోయామండి. నేను సమాజం ఎలా ఉందండి? దైవ వాక్యము నిరాకరించే వారిగా ఉన్నాం. ఈరోజు సత్యం ఎవరు తెలుసుకోరు, అసత్యానికి లోబడిపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినలేక వాక్యం ఈరోజు ఎలా ఉందో సింపుల్గా షార్ట్ కట్లో చాలామంది కూడా ఏం చేస్తారు చెప్పండి? వారు అనుకున్న రీతిగా బైబిల్ మాటలు మార్చేస్తారు, గ్రంథాలు మార్చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అందులో ఉన్న మాటలు చెప్పకుండా ఈ లోకసార మాట చెప్పుతూ వారిని ఏం చేస్తున్నారండి? ఈ లోకం అనే పాపంలో తీసుకెళ్ళిపోతున్నారు. ఈరోజు చాలామంది వారు కూడా అలాంటి వరకు లోపడుతున్నారు. దేవుని సత్యం ఏమిటో, దేవుని వాక్యం ఏంటో ఈరోజు ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమంది తెలుసుకుంటున్నారు? బైబిల్ ప్రకారంగా ఉన్నాయా లేదా ఏ రోజున గమనిస్తున్నారా? ఏ రోజున ఆలోచన చేస్తున్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, మనకి ప్రార్థన చేయకూడదు, సహాయం కావాలి. ప్రార్థన చేయకూడదు, మన ఆరోగ్యం బాగుండాలి. ప్రార్థన చేయరు, కుటుంబము బాగుండాలి. ఇలాంటి మన సమాధానాలు మనకు కావాల్సి. కష్టపడితే నువ్వు ఏ రీతిగా ప్రతిఫలం పొందుతున్నావో ప్రార్థన చేస్తే ప్రార్థనకు ప్రతిఫలం దేవునికి ఇస్తారని దేవుని వాక్యం చదివిస్తుంది. ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాం మనం? ప్రియ దేవుని బిడ్డలారా, ఏదైనా సరే ఈ భూమి మీద సమస్తము సృజించాడు ఆయన. నీకు ఏది కావాలో తనండు. నీకు ఏదైనా వచ్చిందా వస్తువు, ఏదైనా వస్తుందా నీకు? నువ్వు కష్టపడితేనే వస్తువు ఏదైనా. దాన్ని సంపాదించుకోవాలన్నా, దాన్ని కొనుక్కోవాలన్నా డబ్బు కావాలి ఖచ్చితంగా. అప్పుడు నువ్వేం చేయాలి? దానికి కావలసిన తగినంత నువ్వు కష్టపడాలి, దాన్ని తీసుకోవాలి. అలాగే దేవుని వాక్యము కూడా నువ్వు కష్టపడాలి. ఎంత వాక్యము నువ్వు వింటున్నావు, వాక్యానుసారంగా నువ్వు అనుసరిస్తున్నావా లేదా? కష్టపడకునే లోకం లేదు రాదండి. దేవుని కొరకు కష్టపడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆయన సన్నిధంలోను ఆయన వాక్యముల ప్రకారంగా నడుచుకుని ఆయన నిత్య జీవులు మనం ఉండే ఈ రోజు కూడా అన్నాడు, అయితే మీకు జీవము కలిగినట్లు మీరు
ఏం చేస్తాను వద్దకు రానల్లరు రాలేకపోతే ఎందుకు రాలేకపోతున్నారు? ఆ జీవనం మీకు ఇస్తానన్నప్పుడు కూడా ఆయన దగ్గరికి వెళ్ళకపోయి మన జీవితం నిర్లక్ష్యం చేస్తున్నాం. రేపు ఇల్లుండ వారము నెల సంవత్సరాలు ఇలా వాయిదాలు వేసుకుంటూ ఏమైపోయా మనం అసలు ఎవరో తెలియదు. ఎంతోమంది నిరాకరిస్తున్న ప్రియ దేవుని బిడ్డ అలా నిరాకరించకుండా దేవుని వాక్యానికి దేవుని మాటలకు లోబడి అనే వాక్య ప్రకారంగా మరి ప్రతి ఒక్కరూ నడవాలని ప్రభు పేట మనం చేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీ కొందరములు మహాపరిశుద్ధుడు, మమ్మను ప్రేమించి ఆదరించి మమ్మల్ని కనిపరిచిన దేవానికి వందరములైనా నీ కృపాని ప్రేమ బట్టి ప్రతి బిడ్డ కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. వారు చేస్తున్న పనిని, వ్యాపారంలో, ఉద్యోగంలో దీవించండి. వారి కష్టానికి ప్రతిఫలం దయచేయండి. నీ కృప బలపరచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. ప్రభు కుటుంబానికి కావాల్సిన ప్రతి తీర్చండి. ఇంతవరకు ప్రభా నీ వాక్యం బిడ్డల మట్టిని జ్ఞాపకం చేసుకోండి. అవి నా వాక్యం హృదయంలో భద్రపరుచుకొని వాక్యం సరిగా నడుచుకునే కృప ధన్యత ప్రతి బిడ్డకు అనుగ్రహించండి. నీ మార్గ స్థిరపరచండి. నీ నామానికి మహిమ దేవునికరంగాను మేలుకరంగా నడిపిస్తాను నమ్ముచున్నాను. ప్రతి బిడ్డకినైనా కుటుంబాల అవసరతలు తీర్చండి. నీ కృపను బలపరచండి. నాని ఎవరు ఏ నిమిత్తం అయితే ప్రభా మరి నీ మందిరంకి వచ్చి నీ ప్రార్థన సహాయం కోరుతున్నావు తండ్రి. నాకన్నా ప్రభా సమస్త వారి ఆలోచన ఎరుగున్న దేవుడు తండ్రి. వారి బిడ్డని నామానికి అప్పగిస్తున్నాం. బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ మాటలు ప్రభా దైవ వాక్యాన్ని నిరాకరిస్తున్నారని ప్రభా క్రీస్తు నిరాకరించే వారుగా ఉన్నాం. మేము అంగీకరించే వారుగా నిరాకరించకుండా తండ్రి వాటిని తెలుసుకుని కృపా ధన్యత మాకు అనుగ్రహించి నీ కృపధర్మం అందరూ బలపరచండి. నీ ఆత్మను వర్ధలు చేయమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.